ముఖ్యంగా అంటే వినీలా గారి డైట్ మాత్రం చాలా యాక్టివ్గా చాలా స్ట్రాంగ్గా సన్నగా అవుతారు. అదేంటో అర్థం కాదనమాట. మామూలుగా శ్రీవానికి బేసికల్గా ముందు నుంచి కూడా తిండింటే బాగా ఇష్టం కాబట్టి నిద్ర చాలా ఇంపార్టెంట్ బిగులు అంటారు. మనకేమో అదే కుదరదు, మనం నైట్ బాయ్స్ కాబట్టి. ఫుడ్ నేను బాడీలో ఇన్సులిన్ మీద వర్క్ చేస్తాను. మనం తినే ముందు ఏం చేయాలి, మార్నింగ్ నేను బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే నా ఫార్ములాతో నేను వర్క్ చేస్తాను. దిస్ ఇస్ మై ఫార్ములా. చీర కడుతున్నప్పుడు కూడా సన్నగా కనపడుతుంది వెనకాల నుంచి. వేరే అమ్మాయి చూస్తుంటాను, శ్రీవాన్ కనపడుతుంది. విక్రమ్ గారి కోసమే అనుకుంటా ఒక కొత్త మెషిన్ నేను కొన్నాను. ఫ్యూచర్ లో మీరు నా పట్టుబడి తగ్గించేది కూడా కనిపెడితే అందరూ జాయిన్ అవుతారు. ఇండియాలో మాలంటోళ్ళు 50% ఉన్నారా, పొట్టోళ్ళు. స్టమక్ వచ్చి ఎంత ఉంది? 44 ఉంది. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతా యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్లీ నా చేతి కట్ అనేది తీసేసాం. చెప్పాను కదండి, ఈ లిటిల్ ఫింగర్ అనేది క్రాక్ అయింది, ఇక్కడ ఎయిర్లైన్ అయింది. సో ఈ 2 ఫింగర్స్కి నాకు కట్టు కట్టేశారు. సో దీనికి ఇంకొంచెం ఫిజియోథెరపీ చేయాలి, అండ్ అలాగే ఇది కొంచెం బెండ్ అవ్వడానికి దానికి టైం పడుతుంది. ఈ ఫింగర్స్ నేను వాడుతున్నాను కాబట్టి చక్కగా నాకు ఈ మూమెంట్స్ ఉన్నాయి. సో దీనికి ప్రాబ్లం లేదు. ఇది 2 days అయింది తీసేసి. నేను ఏమంటా స్మైలీ బాల్ ఇచ్చారనమాట ఎక్సర్సైజ్ చేయడానికి. సో ఫైనల్లీ నీట్గా అంతా సెట్ చేసుకొని అంతా సెట్ అయిపోయాను. ఇంకొకటి ఏంటంటే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేను యాక్సిడెంట్ ముందు వరకు నేను మీకు ఒక గుడ్ న్యూస్ అనేది షేర్ చేద్దాం. అంటే నాకు గుడ్ న్యూస్, డెఫినెట్గా నన్ను ఇష్టపడే వాళ్ళకి కూడా అది గుడ్ న్యూస్ అని అనుకున్నాను. కాబట్టి అప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా. బట్ అనుకోని కారణాల వల్ల ఇలాంటివన్నీ జరిగిపోయాయి. బట్ దానివల్ల ఇంకొకటి ఏంటంటే, కొంచెం వెయిట్ కూడా పుట్ ఆన్ అయిపోయా. అంతకుముందు నేను 94 kgs నుంచి 80 kgs వరకు వచ్చేసాను అనమాట. ఆనందంతో నేను వినీలా అక్కని కలిసి ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకా ఇప్పుడు కుదరలేదు. ఇంకొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. ఎలా అంటే, ఈ మెడిసిన్స్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళు తినేసి హెల్దీగా ఉంటావు, ఇదేంటి డైట్లు అవి ఇవి వద్దు అని చెప్పేసి ఇలా చేశారనమాట. మామూలుగా శ్రీవానికి బేసికల్ గా ముందు నుంచి కూడా తిండింటే బాగా ఇష్టం కాబట్టి తన మైండ్ కూడా రిలాక్స్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి మంచి ముద్దపప్పు, వేపుళ్ళు, సాంబార్లు, అప్పడాలు, తనకి ఇచ్చిన గోకరకాయ కూర ఇలా తినేసింది. ఇలా బాగా తినేసాను. బట్ నిజంగా మేము మనస్ఫూర్తిగా తిన్నాక కూడా నార్మల్ గా అలా గనక తినుంటే ఇలా అయిపోవాలి. బట్ అయినా సరే వాజ్ లైక్ 6 months నుంచి ఈ డైట్ కంట్రోల్ లో ఉంది కాబట్టి మాక్సిమం 3-4 kgs పెరిగింది అంతే. ఇప్పుడు నేను మీకు వెయిట్ అది కూడా చూపిస్తాను అనమాట. సో మళ్ళీ నా రొటీన్ లైఫ్ లోకి రావాలి, అయిపోయింది మొత్తం నెగిటివ్ అంతా అక్కడ పక్కన బారేసి మళ్ళీ పాజిటివ్ వేలో నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వడానికి. ముఖ్యంగా అంటే వినీలా గారి డైట్ మాత్రం చాలా యాక్టివ్ గా చాలా స్ట్రాంగ్ గా సన్నగా అవుతారు. అదేంటో అర్థం కాదనమాట. సో ఆ ఫుడ్ లో ఉన్న మహత్యం ఏంటో మరి చెప్పే ఫుడ్ లో మీ బ్లెస్సింగ్స్ వల్ల, మీ విషెస్ వల్ల చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యి నేను ఇక్కడ వరకు వచ్చేసాను. సో నెక్స్ట్ కూడా మళ్ళీ నా డైట్ కంటిన్యూ చేస్తూ, నేను లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా, మీరు శ్రీవాణి ఇప్పుడు చాలా బాగున్నావు, ఇంతకన్నా ఇంకా నువ్వు సన్నగా వద్దు అనేంతవరకు సన్నగా అవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకని పీనుగా కాకుండా అంత అవ్వలేనులే కానీ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో కొంచెం హెల్తీగా హ్యాపీగా ఉండేటట్టు వినీలా గాని కలుద్దామని ఇక్కడికి వచ్చేసాను. సో వాళ్ళ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మా టర్న్ రాగానే వెళ్ళి కలిసి మళ్ళీ డైట్ స్టార్ట్ చేద్దాము అని. ఎనీవేస్ వన్స్ అగైన్ పర్సనల్గా అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ ఒక్క విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, అంటే ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ నేను పెద్ద తినే బ్యాచ్ కాదు. మంచి పొద్దున్న టిఫిన్లో ఇలా తింటాను కానీ. సో చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి నేను హెల్దీగా కూడా ఉన్నాను. అంటే అంత ముందు నుంచి నేను 5 to 6 months నుంచి డైట్ చేయడం వల్ల హెల్దీగా ఫాస్ట్గా రికవర్ అయ్యాను అని చెప్పేసి. ఎందుకంటే నాకు వెళ్ళినటువంటి బ్లడ్కి అందరూ అడ్డం తిరిగి పడిపోవాలన్నమాట యాక్సిడెంట్ టైంలో. మార్కెటింగ్ కాదు కానీ నిజంగానే చాలా హెల్తీ ఫుడ్. అంటే శివన్ చేసుకుంటే ఇంట్లో చూస్తుంటాను కదా, మార్నింగ్ ఒకటే దోశ అంటారు కానీ ఆ దోశలో ఒక 100 ఇంగ్రీడియంట్స్ వేస్తారనమాట. బాదం, జీడిపప్పు, సంథింగ్ ఏవో పిస్తా అవన్నీ. సో ఈవినింగ్ ఒక ఆమ్లెట్ కూడా ఒక వెరైటీ కాకుండా చాలా ఐటమ్స్ ఉంటాయి. సో ఈ డైట్ నిజంగా సూపర్ డైట్. నేను పాటిద్దాం అనుకుంటాను కానీ ఒకటి ఏంటంటే 10 కల్లా పడుకోమంటారు అనమాట ఆవిడ. నిద్ర చాలా ఇంపార్టెంట్ బిగులు అంటారు. మనకేమో అదే కుదరదు, మనం నైట్ బాయ్స్ కాబట్టి.
అయ్యో So, yes. లేదు లేదు, ఇంకా ఇప్పటి నుంచి మేము మెయింటైన్ చేయాలి. అంటే మేము ఇన్ ద సెన్స్ ఆయన ఒక్కడంటే మళ్ళీ తిడతాడని. సో ఎనీవే, సో ఇక్కడైతే నేను మళ్ళీ నా రెగ్యులర్ రొటీన్లోకి రావాలని చెప్పేసి కలుద్దామని చెప్పేసి అక్క దగ్గరకు వచ్చానమాట. సో నా టర్న్ రాగానే మాట్లాడి మళ్ళీ నా డైట్ చూపిస్తాను. ఎస్. థ్యాంక్ యూ. సో ఎంత వెయిట్ పెరిగాను ఏంటి అనేది నేను చెక్ చేసుకోవడానికి భయపడ్డాను అనమాట. సో 80.3 ఉన్నాను యాక్సిడెంట్ కంటే ముందు. అదే నేను వెనీలా గారితో కలిసి నేను మీకు చెప్దాము, షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇంకా ఆ తర్వాత నేను వెయిట్ చూడలేదు. ఎంత పెరిగానో ఏంటో ఒక్కసారి మళ్ళీ BMI చెక్ చేసుకోమని చెప్పేసి చెప్పారు. మీ పేరు చెప్పొచ్చా, చూపించొచ్చా మిమ్మల్ని? రండి ప్లీజ్. వచ్చినప్పుడల్లా వెనీలా గారిని కలవాలంటే ఇదిగోండి ఫస్ట్ ఈవిడ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఒకసారి చెక్ చేద్దాం రండి. లాస్ట్ టైమ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను వీడియో తీసేటప్పుడు వెయిట్ చూపించడానికి భయపడ్డాను. అది మీరు వెయిట్ చూపించలేదు అని కొంతమంది చాలాసార్లు అన్నారు. ఈసారి మళ్ళీ చూద్దురండి. హైటా అప్పుడు నిజం చెప్పాలంటే సిగ్గుపడ్డాను, అయితే నా ఎక్కువ వెయిట్ చూపించేస్తానేమో అని. అవి కూడా ఉంటే రిపోర్ట్స్ చూపిస్తాను మీకు. 5.3. 5.3 నేను. వావ్. 35. అదే అనుకుంటున్నా. 5.2 నాకు తెలుసు. 5.3 అనే వరకు ఓకే. వావ్, ఎక్కువ వెయిట్ పెరగలేదు నేను. అమ్మో, ఇది నేను కరెక్ట్గా హోల్డ్ చేయలేను. పర్వాలేదా? అంత హోల్డ్ చేయలేనేమో. ఇది ఇంకా ఇది ఓకేనా? ఓకే ఓకే. డన్. ఓకే, నాట్ బ్యాడ్. 7 కేజీలు 8 కేజీలు అనుకున్నాను. పర్వాలేదు, 4 కేజీలు పెరిగాయి. హలో అక్క. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? నేను బిందాస్, మీరు ఎలా ఉన్నారు? షేక్ అండ్ డెవలప్. అంటే ఇది ఇంకొంచెం సెట్ అవ్వాలి, ఇదంతే. మిగతా అన్ని పని చేస్తున్నాయి, ఇది ఒక్కటి డన్. స్వెల్లింగ్ ఉంది, ఇంకా పెద్ద దెబ్బ తగిలింది. అవును, బట్ 1 month అయింది. నేను ఓకే. ఎలా జరిగింది అంటే యాక్సిడెంట్? ఇది ట్రిప్కి వెళ్తున్నాం కదా, హాలిడేస్ కదా అని. ప్లీజ్. చీరాల బీచ్కి వెళ్తూ ఉంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి లారీ గుద్దింది అన్నారు కార్కి. నాకు తెలియలేదు. మేము వేరే కార్లో ఉన్నాం, తను వేరే కార్లో ఉంది. బట్ వెనకాల పడుకుని ఉంది అనమాట. సో ఎలా జరిగింది తెలియదు, కానీ లారీ అయితే గుద్దింది. వెనకాల సైడ్ ఎక్కువ గుద్దింది. సో ఆ ఫోర్స్కి ఆ బకిల్ ఉంటుంది కదా, మన సీట్ బెల్ట్ బకిల్, అది బకిల్ ఇలా కొట్టుకుపోయింది. సీట్ బెల్ట్ కూడా ఓపెన్ అయ్యే అంత పెద్ద చాలా. అసలు కార్ ఇంకా నేను చూపించలేదు. అంటే అది వేరే వాళ్ళ కారు, బాగోదు కదా అన్నట్టు చూపించలేదు అంతే. కార్ మొత్తం చితికిపోయింది. కానీ లక్కీగా ఏంటంటే చిన్నదాంతో అయిపోయింది. మీ అందరు విషెస్ వల్ల, మీ బ్లెస్సింగ్స్ వల్ల అనుకుని ఇంకా టచ్ వుడ్ ఏం కాలేదు. అవును, బట్ యూ హ్యావ్ మేజర్ ఇంజురీస్. లోపల చాలా ఉన్నాయి, బట్ ఓకే. అంటే చాలా పెద్దగా ఉంది. అవును. షూట్స్ వెళ్తున్నారా? అంటే నేను చూస్తున్నా వీడియో. 5th డే నుంచి షూటింగ్ వెళ్ళిపోయాను అక్క, నిజం చెప్పాలంటే. డెడికేషన్. 11th యాక్సిడెంట్ అయింది, 16th నుంచి షూట్కి వెళ్ళిపోయాను. డైలీ సీరియల్ షూట్స్. పెయిన్స్ అలా ఏం లేవు? ఉన్నాయి, ఫిజియోథెరపీ అవుతా ఉన్నాయి, బట్ ఇప్పుడు ఓకే. షూట్ వాళ్ళు కూడా లక్కీగా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే కొంచెం రెస్ట్ కావాలంటే రెస్ట్ ఇవ్వటం. శతమానం భవతి జెమినీలో ఇంకోటి ఏవండోయ్ శ్రీమతి గారు, హిట్ టీవీ ఏవండోయ్ శ్రీమతి గారు. అందులో ఆ సీరియల్ మేమిద్దరం అవునా? ఓకే, మీరు కూడా చేస్తారు. మీ ఇద్దరు అసలు బయట కూడా బాగా అంటే ఇంట్లో కపుల్స్ లాగా అంతే ఓన్ చేసేసుకున్నాం. పాప ఎలా ఉంది? పాప కూడా బాగుంది. కానీ ఒక్కటైతే ఇది అంటే ముందు వెనిలాక్క ఉన్నారనో లేదంటే ఇదని కాదు, కానీ నేను చాలా తొందరగా రికవర్ అయ్యాను. అంటే దాదాపు ఒక బాటిల్ కన్నా ఎక్కువ బ్లడ్ పోయింది అక్క. నేను ఎప్పుడో ఒక షాల్ కప్పుకొని తిరుగుతాను, అందరు తిడుతూ ఉంటారు చలికి. ఆ షాల్ తడిచిపోయి లోపల డ్రెస్ అంతా తడిచిపోయింది అనమాట. సో నేను తినే ఆయిలీ ఫుడ్కి, ఆ జంక్ ఫుడ్కి నేను డెఫినెట్గా ఇంత తొందరగా రికవర్ అవుతానని మాత్రం నేను అనుకోను. 5 monthsగా నేను అక్కది డైట్ తీసుకుంటున్నాను కాబట్టి 5-6 monthsగా ఆ డ్రై ఫ్రూట్స్, ఆ బలమైన ఫుడ్ ఇదంతా కూడా నన్ను తొందరగా రికవరీ చేసిందని అంటాను. నేను నాకు తెలిసి ఇంత ఫాస్ట్ గా అయితే నాకు ఎవరు నడవరు అనుకున్నాను. అందరు షాక్ అవుతున్నాను నేను షూటింగ్ వెళ్తున్నాను వెంటనే. యాంటీబయాటిక్స్ అన్ని అయిపోయినాయి అక్క, మెడిసిన్స్ అన్ని కూడా అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఇది BMI కూడా తీసి పెట్టుకున్నాను.
తీసి పెట్టాం మీ దగ్గర. మనం డైట్ స్టాప్ చేసినప్పుడు 82 అక్క యాక్చువల్లీ 80.3 అక్క. 80.3. నేను మిమ్మల్ని వచ్చి కలిసి మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాను. మార్నింగ్ ఇంట్లో ఎంత ఉన్నారా? 82 83 చూసుకోలేదు నేను ఇప్పటివరకు అంటే పెరిగిపోయి ఉంటారేమో అని భయానికి ఇప్పుడు చూసుకోలేదు. ఇక్కడ 84 ఉన్నారు. సో మీరు అంటే తినొచ్చారా అంటే బ్రేక్ఫాస్ట్? సో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి ఉంటారు, వాటర్ తాగుంటారు, కాఫీ తాగుంటారు. కాఫీ తాగింది మళ్ళీ. అంటే ఇక్కడ కాఫీ చాలా బాగుంటది అక్కడ. సో 1 kg పెరుగుంటది మేబీ దానివల్ల. సో మీరు 83 ఉండొచ్చు. 3 kgs పెరిగారు విత్ మెడికేషన్. అక్క నేను డైలీ 3 times కాదు 4 to 5 times తిన్నాను, మిడ్ నైట్స్ తిన్నాను, ఏది పెడితే తిన్నాను. బలంగా కావాలి మెడికేషన్ వల్ల ఆకలి కూడా అవుతుంది. బాగా చాలా మెడిసిన్స్ డైలీ ఒక 10 to 12 tablets నేను తీసుకున్నాను అనుకుంటా. బట్ నేను అనుకున్నాను చాలా పెరిగిపోతానేమో అని మనసులో అనుకున్నాను. బట్ మీరు ఉన్నారన్న ధైర్యం ఒకటి ఉండింది. బట్ లక్కీగా నేను అంత పెరగలేదనేది ఇప్పుడు వెయిట్ చూసాక నాకు ఆనందం అనిపించింది. చూడండి మనం లాస్ట్ వీడియో చూసినప్పుడు ఎంత ఉన్నారు? సో 84 ఉన్నారు. డైట్ స్టాప్ చేసినప్పుడు 80 ఉన్నారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే వాటర్ అన్నీ తాగారు కాబట్టి 1 kg ఎక్కువ చూపిస్తుంది. సో 83 ఉన్నట్లు. యాక్చువల్గా మన డైట్లో మనం అంత లో క్యాలరీస్ మనం తినము. అందరికీ ఫుడ్ తక్కువ కనిపిస్తుంది బట్ క్యాలరీ డెన్స్ ఉంటుంది అనమాట. సో దానివల్ల నేను ఇచ్చే ఫుడ్ నేను బాడీలో ఇన్సులిన్ మీద వర్క్ చేస్తాను. మనం తినే ముందు ఏం చేయాలి, మార్నింగ్ నేను బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే నా ఫార్ములాతో నేను వర్క్ చేస్తాను. దిస్ ఇస్ మై ఫార్ములా. మీ ఫార్ములాతో అని నా భాషలో అంటాను నేను. ఎందుకంటే ఇప్పటికీ నేను తిన్న ఈ 1 month లో నేను తిన్న ఫుడ్ కి చాలా పెరిగిపోవాలి. బట్ ఇక్కడతో ఉన్నది నాకు హ్యాపీగా ఉంది. ఫస్ట్ కార్తీక మాసం కంటే ముందు బీభత్సమైన నాన్ వెజ్ కూడా తిన్నాను నేను. బోన్స్ కి బలం కావాలి అది ఇది అనుకుంటూ. నాన్ వెజ్ తినరు కదా? చికెన్ గుడ్లు అది ఎగ్స్ మన డైట్ లో కూడా ఉంటాయి. ఫిష్ మీరు తినరు కాబట్టి మిస్ అవ్వరు. నేను అప్పుడే మీకే కాల్ చేద్దాం అనుకున్నా, మరీ బాగోదేమో అని చెప్పేసి ఆగిపోయాను నేను. సో ఇప్పుడు మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తాను. ఎస్ అక్క, ఐఎమ్ రెడీ నౌ. సో ఇంకొక 5 అంటే 75 వరకు వచ్చేదాకా డైట్ చేద్దాం. ఓకే అక్క. ఈ 3 kgs ఇమీడియట్ గా తగ్గిపోతావు 3 days లో. ఈ 3 days లో 4 days లో అది వాటర్ రిటెన్షన్ అనమాట, అది తగ్గిపోద్ది. నీ యాక్చువల్ జర్నీ 80 నుంచి ఇప్పుడు 75కి వచ్చేదాకా మినిమం 75 అయ్యాక ఒక 2 months అయినా బ్రేక్ ఉండాలి. అంటే ఆల్రెడీ ఇప్పుడు నువ్వు అవును పెద్ద బ్రేకే తీసుకున్నట్లు. అవును. సో 75 వచ్చాక మీలో చాలా ఇంచ్ లాస్ ఉంది. అవునక్క, నాకు చాలా ఇంచ్ లాస్ ఉంది. చాలా ఇంచ్ లాస్ ఉంది, నాకు తెలుస్తుంది. విజిబుల్ ఇంచ్ లాస్. అవునవును. మీరు ఎలా చీర కడుతున్నప్పుడు కూడా సన్నగా కనపడుతుంది వెనకాల నుంచి. నాకు వేరే అమ్మాయి చూస్తుంటాను, శ్రీవాణి కనపడుతుంది. ఓకే. నాకైతే ఇంచ్ లాస్ అయితే బాగా ఉంది. నా బాడీ చాలా లైట్ వెయిట్ గా ఉంది. అదైతే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, జెన్యూన్ గా చెప్తున్నాను నేను. ఇది మన డైట్ లో మీకు ఆకలిస్తుందా వాణి? అక్క నాకు నిజంగా లేదక్క. నాకు చాలా మంది కమెంట్స్, అంత తక్కువ తింటే ఎలా సరిపోద్ది, మీకేముంది లేండి ఆర్టిస్ట్ అంటారు. కానీ మేము పొద్దున 6 o'clock, నేను 5:30కే లేచి ఎక్కువ పని ఉంది. 5:30 నుంచి లేచి నా బాక్స్ ప్రిపేర్ చేసుకొని పాపని కాలేజ్ పంపించి, మీరు ఎప్పుడో టూర్కి వెళ్తే ఇన్ని బట్టలు సర్దుకుంటారు, నేను రోజు సీరియల్ కి ఇంత సూట్ కేసులు లగేజ్ మోసుకోవాలి. డైలాగ్స్ ఉంటాయి. అంటే నేను ఆర్టిస్టులను చూసాను కాబట్టి డైలాగ్స్ ఉంటాయి, మైండ్ గేమ్ ఉంటుంది. ఒక్కొక్క సీన్ ఒక 10 times రిహార్సల్ ఉంటుంది. అందరూ 8 hours వర్క్ చేస్తే మేము మార్నింగ్ నుంచి నైట్ 9 o'clock వరకు ప్యాకప్ అవ్వదు. అలర్ట్గా ఇలా ఉంటాం, ఎప్పుడు రెడీ అంటే అప్పుడు షార్ట్కి వెళ్ళాలి అన్నట్టు. వాళ్ళు అలా ఈజీగా అనేస్తే నాకు ఇది అనిపిస్తుంది, అమ్మ మా ఈజీ జాబ్ ఏం కాదు, మీరు అరగంట చూస్తారు, దానికోసం మేము 4 రోజులు పని చేస్తాము. దానికి తోడు మీరు మీలాగా ఉండి పని చేస్తారు, మేము వేరే గెటప్పుల్లో ఉండి పని చేస్తాం, కంటి మీదతో సహా వెయిట్ మోస్తా ఉంటాం మేము అని చెప్పి. స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. బట్ వాణి చాలా స్వీట్. అయ్యో నెగటివ్ క్యారెక్టర్స్ లో నేను సీరియల్స్ తక్కువ చూస్తాను. నెగటివ్ క్యారెక్టర్స్ లో కొంచెం ఘోరం, తిట్టుకోకండి. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు హీరోయిన్. ఓకే, నాకు అలానే ఉండిపోయారు, నేను ఇంకా చూడలేదు. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నా, శ్రీవాణి బాగుందనే శ్రీవాణిని చూసాను సీరియల్స్ లో. అలా అవ్వాలని కోరుకుంటున్నా. త్వరలో ఈ మార్క్ కూడా లేకుండా కనిపించేస్తాను. ఒకటి ఉందన్నమాట శ్రీవాణికి,
సెకండ్ది థర్డ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ తెలుగు అమ్మాయి టైటిల్ రోల్ తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళి చేసిన హీరోయిన్ శ్రీవాణి. హీరోయిన్ క్యారెక్టర్ టైటిల్ రోల్ అందులో తమిళ్కి వెళ్ళి ఫస్ట్. అండ్ సెకండ్ ఇంత యాక్సిడెంట్ అయినా సరే 2 సీరియల్స్ స్టోరీ మార్చేసి స్టోరీలో యాక్సిడెంట్ అని క్రియేట్ చేసి, అంటే ఒక పాట చెప్పొచ్చు కానీ పోరనుకుంటారేమో, శ్రీవాణి ఈజ్ నాట్ రీప్లేసబుల్ అన్న టైప్లో తను ముందుగా యాక్సిడెంట్ రీప్లేస్ చేసేస్తారు, వేరే అమ్మాయి వేరే వాళ్ళని పెట్టేసుకుంటారు. బట్ శ్రీవాణి పెట్టారు. అండ్ థర్డ్ ఏంటంటే ఇప్పుడు దాకా అత్త క్యారెక్టర్ చేసి మళ్ళీ హీరోయిన్ అయిన చరిత్ర ఏ అమ్మాయికి లేదు తెలుగులో. మన వినిలే గారి దయ వల్ల సన్నగా అయ్యి మళ్ళీ కొత్త సీరియల్ హీరోయిన్ గా కూడా వచ్చేమని నాకు అనిపిస్తుంది. ఇలాంటి కోరిక నాకు లేదు, కానీ ఇదేదో గోల్ లా పెట్టుకుంటే బాగుంటుందేమో. అయితే తగ్గనన్నా తగ్గుతాను. అంతే గోల్ లో పెట్టుకొని 75 వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సీరియల్ అత్తగట్టు చేసేయండి, మళ్ళీ హీరోయిన్. ఎస్, ఈ గోల్ పెట్టుకొని ముందుకెళ్దాం. సన్నగా అవుతాను అట్లీస్ట్. అంటే యు ఆర్ నాట్ సో బిగ్, అంటే మీ ఏజ్ అంత నెంబర్స్ లో కూడా బిగ్ కాదు. సో వై కాంట్? ఎస్, డెఫినెట్ గా అది ఇంకొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంది. బాగుంది యాక్చువల్లీ, ఇదేదో బాగుంది. సో స్పార్క్ లో వెయిట్ లాస్ అయిన తర్వాత స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకొని త్వరలో హీరోయిన్ అవ్వబోతున్న శ్రీవాణి. సూపర్. అందులో వినిల గారి చుట్టూ ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నేను ఇప్పుడు అదే అనబోతున్నాను. నెక్స్ట్ ఏంటనేది నాకు తెలియదు, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ని మొత్తం పాజిటివ్ గా మార్చేసి ఆ పాజిటివ్నెస్ తో ఇంకొంచెం ముందుకెళ్లేలా చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ. అంటే మీలో లేకపోతే మేము అన్నంత మాత్రం అవ్వదు. యూ హ్యావ్ ఎ గుడ్ ఫీచర్స్, డెఫినెట్లీ యూ ప్రూవ్డ్ ఇట్. ఇంకోటి ఏంటంటే డైట్ అనే కాకుండా చక్కగా స్కిన్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా మన దగ్గర స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ఉన్నాను. త్వరలో వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. త్వరలో ప్లీజ్. మన విక్రమ్ గారి కోసమే అనుకుంటా ఒక కొత్త మెషిన్ నేను కొన్నాను. అది ఫస్ట్ ఆటగదరా శివ హీరో ఉదయ్తో స్టార్ట్ చేశాను. అండ్ చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, అందరూ టెస్టిమోనియల్స్ ఇవ్వాలని రూల్ లేదు. ఎవరన్నా నా క్లయింట్స్ కూడా ఫ్యూచర్లో టెస్టిమోనియల్స్ ఇవ్వచ్చు. సో మోడరేట్ డైట్ అండి. మీకు పార్టీస్ ఎక్కువ. శ్రీవాణి గారి కంటే పార్టీస్ లేవు. అసలు శ్రీవాణి గారు తినరు ఎక్కువ, డ్రింక్ చేయరు. సో ఇలా మీకు అప్పుడప్పుడు మీకు పార్టీస్ ఉంటాయి. సో అన్ని అంటే నేను చెప్పింది చెప్పినట్లు తినాలి అనే రూల్ నా డైట్లో ఉంది. సో ఈ మిషన్ వల్ల, ఈ మిషన్ మనం జర్మనీ నుంచి తెప్పించాము. అండ్ ఈఎంఎస్ ప్లస్ స్కిన్ టైట్నింగ్తో కలిపి ఎవ్రీ వీక్ కనుక ఒక 1 hour మన క్లినిక్ వచ్చి ఉండి చేంజ్ చేసుకొని ఒక మోడరేట్ డైట్ ఇస్తాను. ఇది తినండి, ఇది తినండి, ఇది తినండి అని ప్రాపర్గా 11 to 4 అయితే స్లీప్ ఉండాలి కంపల్సరీ ఆ టైంలో. సో ఒక 11-12 కల్లా పడుకొని 11కి మాక్సిమం. ఎన్ని ఫెసిలిటీస్ అక్క? నాకే నువ్వు మాత్రం పాత్ర కంటిన్యూ చేయండి, నువ్వు చాలా యాక్టివ్ గా బలంగా ఉంటావు. అంటే అది ఓన్లీ పొట్ట వరకు కొంత ఇంచ్ లాస్, మరి అంత ఎత్తుగా కాకుండా. ఇప్పుడు మీరైతే అసలు ఫుల్ మారిపోతారు, వీళ్ళంతా మారరు. డైట్ చేయరు, పొట్ట కొంతవరకు తగ్గిస్తాము. కొంచెం ఫ్యాట్ లెవెల్స్ మోడరేట్ డైట్తో, హెల్దీ డైట్తో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాము, మీరు ఎప్పుడు కుదురుతుందో పొట్ట తగ్గుతుంది నిజంగానే. అలానే నేను ఇంకొక పర్సనల్ గోల్ కూడా ఉంది. ప్రెసెంట్ నా పొట్ట తగ్గుతుంది డెఫినెట్గా మీ దగ్గరికి వస్తే. అండ్ మీరు స్కిన్ కూడా ఏదో అంటున్నారు, ఫ్యూచర్లో మీరు నా బట్ట కూడా తగ్గించేది కూడా కనిపెడితే అందరూ జాయిన్ అవుతారు. ఇండియాలో మాలంటాడు 50% ఉన్నారా, పొట్టోళ్ళు బట్టోళ్ళు, పొట్ట బట్ట అన్ని. ఇమీడియట్ తీసుకుంటా, పొట్ట తగ్గుతుంది అంటే తప్పకుండా. అయితే ఈ రోజే స్టార్ట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వీడియో రిజల్ట్స్తో పోస్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా రిజల్ట్స్ మేము మీ ముందే కొలతలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కొలతలు తీసుకొని నా సైజ్ అంతా తెలిసిపోతే. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. నేను ఆ సిగ్గుతోనే ఫస్ట్ వీడియోలో వెయిట్ డైరెక్ట్ చూపించడానికి సిగ్గుపడ్డా. కట్ చేస్తే మీరు స్టార్టింగ్ వెయిట్ చూపించలేదని డైలాగులు కొట్టారు. అబ్బా అనుకున్నాను. బట్ ఇక్కడ చెప్పాం కదా, చెప్పానక్క చూపించలేదని. నేను స్టార్టింగ్ సిగ్గుపడ్డాను వీడియో చూపించడానికి. అమ్మా నా వెయిట్ తెలిసిపోతుంది అని. 94 kg అంటే మన దగ్గర ఉందిగా, మీరు నాకు పంపించిన వీడియో, ఆ వీడియో క్లిప్పింగ్ వేసేయండి. అది వేసేస్తాను బెటర్. నాకైతే పంపించాలి శ్రీవాణి గారు, అది మీకు తప్పదు. వాళ్ళ దగ్గర సిగ్గుపడ్డాను స్టార్టింగ్ లో. బట్ ఓకే, ఇప్పుడు చెప్పేస్తున్నాను. మీరు పెట్టిన కమెంట్లకి బుద్ధి వచ్చింది. అది చేసేద్దామా? కొలతలు అక్కడ కొలతలు తీసుకుంటాం, లైవ్ లో తీసుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ లైవ్ లో మీకే పోస్ట్ చేస్తాం.
సూపర్ శివాని నేను తగ్గుతానన్న నమ్మకం నా దగ్గర లేకపోయినా నాకు ఆ నమ్మకం కలిగించారు. బట్ మా ఆయన పొట్ట గురించి అంటే అసలు నాకు పిచ్చెక్కుతుంది. నా లక్ ఏంటంటే శివాని ఇప్పుడు నీతో మళ్ళీ రావడం నాకు లక్ అనమాట. యాక్చువల్ గా నేనేం నమ్మకం కలిగించలేదండి. తను యాజ్ ఎ ఫ్రెండ్, అంటే నేను చాలా పార్టీస్ లో తన్ని కలిసాను. నేను వెళ్ళిన పార్టీస్ కి ఎక్కువసేపు ఉండను, జస్ట్ హాయ్ అని చెప్పి నేను వెళ్ళిపోతాను. సో పార్టీస్ కి వస్తారు, చాలా లిమిటెడ్ గా అలా తీసుకుంటారు, అన్ని తీసుకొని ఈవిడ మాత్రం అసలు మెయిన్ ఏంటంటే అవన్నీ పక్కన పెడితే అక్క మిమ్మల్ని చూస్తే మీ దగ్గర రావాలనిపించింది మెయిన్ థింగ్. థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని చూసాక ఇంకోటి ఒక 2-3 డేస్ మేము పార్టీస్ లో చూస్తున్నాము, మీరు ఇవాల్వ్ అయిన విధానం మాకు చాలా నచ్చుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఏ వెనక తీసుకెళ్తున్నారు అది డెఫినెట్ గా మాకు కూడా ఫ్యూచర్ లో అది ప్రతి ఒక్కరికి ఇష్టంగా ఉంటుంది. ఏజ్ అనేది వెనక్కి వెళ్తా ఉంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. అందుకనే నేను స్కిన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాను. ఎన్నో సార్లు నేను వెళ్ళి, అంటే నేను ఎవరిని డైట్ చేయండి అని ఎవరిని ఫోర్స్ చేయను. హెల్త్ బాగుంటుంది వాణి, మీరు డైట్ చేయండి అని నేను చెప్తే అక్క నేను తినకుండా ఉండలేనక్క అని చాలా సార్లు చెప్పారు. కానీ తనే నేను పరిచయం అయిన 1 year తర్వాత తను ఒక ట్రిప్ వెళ్ళారు, బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళి నెక్స్ట్ డేనే నా దగ్గరికి పనులన్నీ మానుకొని నా దగ్గరకు వచ్చి అక్కడ నేను చాలా ఇన్సల్ట్ చేశారక్క. ఒక పారాషూట్ ఎక్కిచ్చారా, ఆ గాలికి నేను ల్యాండ్ అవ్వలేదని మళ్ళీ తిప్పారు. ఇంకా అంతకన్నా పరువు తక్కువ నా జీవితానికి వద్దని పరిగెత్తుకుంటూ వచ్చాను నేను. సో ఆ రోజు వచ్చి నాకు వచ్చిన ఫ్లైట్ ఎక్కుతూ కూడా ఫోన్ చేశారు. అంటే నేను సలహా ఇచ్చినా తీసుకొని శ్రీవాణి అలా వచ్చారు కాబట్టి ఈరోజు ఒక 15 kgs అన్న 14 kgs అన్న తగ్గగలిగింది. అర్థమైందా? 1 year నుంచి మీరంటే మాకు చాలా నమ్మకం, కానీ మాకు మేము కంట్రోల్ చేసుకోలేక సో అందుకని మేము సన్నగా అవ్వాలన్న నెక్స్ట్ మినిట్ మళ్ళీ మీకే ఫోన్ చేశాను. చేశాను కానీ నాకు అది రిజల్ట్ ఏం లేదు, నేను చేయలేకపోయా. ఆ భయంతో ఒకసారి నేను ఇప్పుడే వద్దులేండి అని చెప్పేసి ఆపేసుకున్నాను. కానీ మీ డైట్ నేను ఇన్ని నెలలు కూడా కంటిన్యూ చేస్తున్నానంటే కనుక మీరు ఇచ్చేటటువంటి ఫుడ్ నాకు సరిపోతుంది. అంటే నేను ఏం తినాలి ఏంటి, దానికి తోడు ఇంకా ఇంట్రెస్ట్ ఏం వచ్చిందంటే నా స్కిన్ గ్లో అవుతుంది, నా హెయిర్ లాస్ అనేది తగ్గిపోయింది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగేలా ఉంది మీ డైట్. అండ్ యాక్సిడెంట్ అయినా మీరు ఇంకా ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ అయినా నా స్కిన్ ఇంకా బాగుందంటే అప్పుడు మీరు ఇచ్చిన ఫుడ్ ఇంకా నన్ను కాపాడుతుంది అనుకుంటాను. సీరియస్లీ ఇంట్రెస్ట్ చెప్పాను కదా, ఆమ్లెట్ అంటారు కదా, ఆమ్లెట్ కాదు దాంట్లో 30 రకాలు వేస్తుంది అన్నమాట శివాని ఆమ్లెట్. ఇంత లాగా ఉంటుంది, సో ఆబ్వియస్లీ హెల్తీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. అది లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసినా హ్యాపీగా ఉంటుంది. సరే అయితే ఓకే అక్క. అయితే ఇప్పుడు విక్రమ్ గారి కొలతలు తీసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ మండే మళ్ళీ తన కొలతలతో మనం వీడియో చేద్దాం. సూపర్. అండ్ ఇంకొకటి ఏంటక్క, ఇంకొకటి చిన్న రిక్వెస్ట్, ఇది కార్తీక మాసం కదా, సో నేను ఓన్లీ వెజిటేరియన్. ఇప్పుడు అంత వెజ్ అందరూ చాలా మంది అయితే ఇంకా ఉపవాసం కూడా చేయొచ్చు చక్కగా. ఓ సూపర్. అయితే అది నేను చేస్తూ ఉంటాను. అది నువ్వు చేస్తాను అంటే రేపు ఎలాగో ఏకాదశి అన్నారు. యాక్చువల్గా ఈ ఉపవాసంలో కూడా నా జ్యూసెస్ ఉంటాయి. 2 juices తాగితే ఆకలి అవ్వదు. అండ్ ఎండింగ్ విత్ గుడ్ మీల్ 6-7కి ఇస్తాను. మీరు అదే చేసేయండి. డైట్ పుణ్యానికి పుణ్యం, డైట్ ఆకలి అవ్వదు. అండ్ హెల్దీ థింగ్స్ అన్నీ వెళ్తాయి, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ ఎంత క్వాంటిటీ ఇవ్వాలో మీ హైట్కి తగ్గట్లు నేను అట్లా. సూపర్ అక్క. మీరు కళ్ళు మూసుకొని తినండి అంటే తినేస్తా నేను, అంత నమ్మకం వచ్చేస్తుంది నాకు మీ మీద. అంతే. మరి నేను నిజంగానే చెప్పరు కానీ చెప్తున్నాను, ఎందుకంటే ఆ నమ్మకాన్ని మీరు మాకు క్రియేట్ చేస్తారు. అది మీరు అక్క సింపుల్ గా ఒకటక్క, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చానంటే చాలా మంది బయట న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు చాలా మంది ఉండుంటారు కదా, వై పర్టికులర్గా శ్రీవాణి ఇన్నేళ్ళు లాగున్న మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? మీ దగ్గర సరే వచ్చింది, ఏదో ట్రైల్ వేసింది అనుకుందాం, అలా నేను ముందు చాలా ట్రైల్ వేసా. కంటిన్యూ చేయడానికి రీజన్ అయితే డెఫినెట్ గా మీ దగ్గర నుంచి నాకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి నేను ఉండగలుగుతున్నాను. ఇప్పటికీ నాకు ఎన్ని మెయిల్స్ వస్తాయి, ఎన్ని మెసేజ్లు వస్తాయో నేను మీకు చెప్పలేను. నేను ఎక్కడికి కదలను. ఓకే నాకు ఇది నచ్చింది, నేను ఇది హెల్దీగా ఉన్నాను, నేను యాక్టివ్ గా ఉండగలుగుతున్నాను. పేరు చెప్పగానే జ్యూసులు తాగాలి దీనివల్ల మేము 1 week బోన్స్ వీక్ అయిపోయాం. మాకు చాలా నేను మేకప్ తీసుకోలేకపోయాను, వేసుకోవడం వదిలేస్తే తీసుకుంటే కూడా బోన్స్ వీక్ అయ్యేవి. అందుకే మేము సజెస్ట్ చేస్తాం, అవన్నీ వినలేదని సజెస్ట్ చేస్తాం. అంటే
హెల్దీగా యాక్టివ్గా తన పని తను చేసుకుంటూ ఇదేదో నన్ను పొగిడే క్యారెక్టర్ లా ఉంది, నాకు కొంచెం ఇష్టం లేదు. లేదు లేదు మనసులో ఇప్పుడు నాకు ఏం లాభం అక్క, నేను నార్మల్ మీరు ఇచ్చిన డైట్ రేపటి నుంచి అదే తింటాను. నేను మనసులో ఉన్న ఫీలింగ్స్ నేను చెప్పుకుంటున్నాను. తాజ్మహల్నే 2-3 సార్లు పోడుతాం మన జీవితకాలంలో. సో 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ మీరుకి వచ్చామంటే పోవడం కాదు, మా అవసరం కోసం వచ్చాం. థ్యాంక్ యూ ఇది మా స్వార్థం ఉందన్నమాట. హెల్త్ తో తగ్గాం కాబట్టి పాజిటివ్ ఫీల్ అంతే కదా. అంతే. సో యాక్చువల్లీ ఈ 1 month కూడా బెడ్ నుండి కూడా అబ్బా అసలు నేను ఇంత బ్లడ్ మీరు చూస్తే షాక్ అవుతారు అంత బ్లడ్ ఉంది. ఇదంతా నేను ఇంకా ఫోటోస్ చూపిలేదు, ఇదంతా బెలూన్ లా ఉబ్బిపోయాయి. అయిపోయింది అనుకున్నాను, నా పని అయిపోయింది అనుకున్నాను. ఫాస్ట్ బ్లడ్ చూపించకూడదు యూట్యూబ్ లో, బ్లడ్ చూపించకూడదు. ఇంకోటి అంత ఆక్వర్డ్ గా నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే హర్ట్ అవుతారని నేను పెట్టలేదు. ఇలా బాల్ పెట్టినట్టు అయిపోయింది ఫేస్ అంతా. ఇక్కడ కూడా ఎయిర్ లైన్ అయింది అనమాట. నాకు నమ్మలేకపోయాను, మాట్లాడలేకపోయాను. పెద్ద యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్ అక్క. లోపల ఇంటర్నల్ గా చాలా ఉండింది. బట్ నేను చాలా ఫాస్ట్ గా క్యూర్ అయ్యా, నా ఫుడ్ వల్లే అని నేను అనుకుంటున్నాను. నమ్ముతుంది. నేను నమ్ముతున్నాను. కట్టు తీయగానే ఫస్ట్ విన్నక్ దగ్గరికి వెళ్ళిపోదాం అండి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చేదాకా కూడా తనకి ట్రీట్మెంట్ ఉందని తెలియదు. నా ట్రీట్మెంట్ తెలియదు, నేను సరదా వచ్చాను. మిమ్మల్ని కలుద్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. పొట్ట తగ్గించేసి అని చెప్పారు కాబట్టి టెంప్ట్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే రాగానే నాకు దీనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను జర్మనీ వాళ్ళకి, ఆ మిషన్ అటెండ్ తెప్పించారంటే. సెకండ్ వినిలే గారికి అండ్ థర్డ్ శివానికి. నీ వల్ల ఇప్పుడు వచ్చాను మళ్ళీ. అవును, నా వల్ల ఎందుకు అంటే కూడా ఇది కూడా నా స్వార్థంతోనే వచ్చా. డైట్ సన్నగా వచ్చు, బట్ ఇంకొంచెం హెల్దీగా తినాలి. ఆ టాబ్లెట్స్ ఇవన్నీ మానేసాను కదా. హెల్దీ ఫుడ్ కావాలంటే డెఫినెట్ గా మీరే ఇస్తారు. మనం ఇంట్లో ఏ పప్పులు గిప్పులు తిన్నా అవన్నీ రావు. చూద్దాం, ఈయన పొట్ట తగ్గించుకోవాలి. ఓకే. సో విక్రమ్ గారు డైట్ చేయకుండా తగ్గేది ఏదన్నా ఉంటే కనిపెడితే నాకు ఫోన్ చేయండి అన్నారు. గత 6 నెలలుగా తగులుతున్నాను అనమాట. అది మొత్తానికి వచ్చింది ఆ టైం. ఎవ్రీ మంత్ నాకేమన్నా ఉందా తింటూ మోడరేట్ గా తింటూ అని మనం ఈ మధ్య స్టార్ట్ చేసాము. సో ఈరోజు వచ్చాను నా తగ్గించుకోవడానికి. కొలతలు తీసుకుంటున్నాము. రాసుకుంటారా? ఫస్ట్ ఏంటి, స్టమక్ వచ్చి ఎంత ఉంది? 44 ఉంది, రాసుకున్నాం. అండ్ నెక్స్ట్ వేస్ట్ వచ్చి 47. ఒకసారి కెమెరా చూడండి, 47. అండ్ హిప్ వచ్చి 46. ఒకసారి. సో స్టమక్ వచ్చి 44, వేస్ట్ వచ్చి 47 అండ్ హిప్స్ వచ్చి 46. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం విక్రమాదిత్య గారి రిజల్ట్స్ మళ్ళీ పోస్ట్ చేస్తాం. సూపర్. సో నొప్పి ఏమైనా ఉంటుందా అంటే 0 నొప్పి అని చెప్పారు. సో అందుకే కొంచెం ధైర్యంగా. చిన్నప్పుడు కలగనుకుంటున్నాం ఇట్లా ఏదైనా మెషిన్స్ వస్తే బాగుండు, ఇలా ఇంజక్షన్స్ ఇస్తే మనకు బయటకి వెళ్ళిపోతే బాగుండు అని. ఇదేంటి నా ఫోటో తీస్తుంటుంది. ఇంతే ఉంటుంది, నొప్పి పెరుగుతుంది. ఓకే చాలులే, అంతే పెట్టండి. వావ్, ఎవరో గంతు కాల్చేస్తుంటుంది నా పొట్టని మంచిగా. 100% చాలు. కింద పెడతారు కొంచెం. వచ్చాగి హాఫ్ అన్ అవర్ పెట్టారు. బట్ నాకేం తెలియదు, అంటే కొంచెం ఫోర్స్ ఎక్కువ పెంచమన్నా అనమాట. ఎందుకంటే నాకు జస్ట్ లైట్గా అదురుతున్నట్టుంది అంతే, పెద్ద ఏమి నొప్పి లేదు. ఎక్కడేమో ఎదురుండా కూర్చొని ఏం తాగేస్తున్నావే? నీకు అదృష్టం ఏంట్రా, తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు పట్టింది. రేపు వచ్చి డైట్ ఇప్పుడు ఏం సీతాఫలం జ్యూస్, అది ఒక సిప్ చేస్తా.
అలా తగ్గించేస్తున్నాం కదా పొట్టని. ఇది నొప్పేస్తారా? ఇది నొప్పేస్తా, నొప్పి ఉంటుందా? ఇది కూడా నొప్పి ఉండదా? ఓ పెయిన్లెస్ ప్రాసెస్ బట్ వర్త్ఫుల్ ప్రాసెస్. మోడరేట్ డైట్ అంటే మరీ కాకుండా మేడం చెప్తారు సార్ మీరు ఏమేమి తినాలి అంటే చికెన్ మటన్ అలాంటివి. అదే నాకు రిజల్ట్స్ తొందరగా ఉంటాయి తెలుసు కదా నీకు. నా మీద ఏ ప్రయత్నం ఇచ్చేసరికి రిజల్ట్స్ తొందరగా ఉంటాయి. ఇంజక్షనా? లేదు సార్, జస్ట్ మార్కింగ్ దిస్. పెంత మార్కింగ్. పెంతో కితకితలు. అయ్యో కదా నా పుట్ట రౌండ్గా ఉంది కదా, నువ్వు డబ్బాలకి ఇస్తున్నావు ఏంటి? లైక్ బాక్స్ వైజ్. అమ్మో ఏదో నొక్కేస్తున్నారు. నీ పేరు ఉండదు? బాటిల్ బయటకు వచ్చిన పర్లేదు. జెల్ ఇది? నొప్పి ఉండదు కదా? పెయిన్ అసలు ఏం లేదు. పెయిన్ లేకుండా ఎలా తగ్గిపోతుంది? ఎస్ స్పార్కిలా మజాకా? జస్ట్ మొత్తానికి నా టమ్మీకి స్టార్ట్ అయిపోయింది. సో అండ్ డైట్ కూడా చెప్తారంట. సో ఏ డైట్ చెప్పారు అండ్ నెక్స్ట్ వీక్ కల్లా రిజల్ట్ అంతా కూడా నా ఛానల్ చూపిస్తాను. నిజంగా నాకైతే ఇన్నర్ ఫీలింగ్ ఏదో తగ్గిన ఫీలింగ్ వస్తుంది, ఏదో కొంచెం బల్జ్ తగ్గినట్టు అనిపిస్తుంది. సో 1 వీక్ తర్వాత చూస్తాను. అండ్ అలానే నాకు ఫేస్కి కూడా చేశారు. ఫేస్కి అయితే మీకు నేను షాక్ అయ్యాను. యాక్చువల్గా ఫోటో తీస్తే నాకు ఇప్పుడే చేంజ్ కనిపించింది. వాళ్ళు ఫేస్ కూడా చేయమంటే ఫేస్ కూడా చేశారనమాట. ఇది పరిచయం అయింది, ఇది కొంచెం సన్నగా అయింది. ఎస్ అదే వాళ్ళు ముందే చెప్పారు ఫేస్కి రిజల్ట్ చాలా తొందరగా ఉంటుంది టమ్మీ కంటే కూడా అని. సో నా ఫేస్ కూడా సన్నగా అయిపోతుంది, పొట్ట కూడా తగ్గిపోబోతుంది అనమాట. ఎస్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఎస్ సో చక్కగా అంటే బెలూన్ మీద ఒక టాప్ ఉంటుంది చూడండి ఎడ్జ్లో ఇలాగా, అలా వచ్చిన మా ఆయన ఇలా అవ్వటం ఒక్క సెషన్కి అనేది నాకు నిజంగా ఆశ్చర్యానికి. బట్ ఈ సెషన్ ఇక్కడ అయింది. ఈ 1 వీక్ డైట్ కూడా ఇస్తారంట, అంటే మోడరేట్ డైట్. మరి నువ్వు తింటున్నట్టు డైట్ కాదు, నాది అద్భుతమైన డైట్. అదే నాది కూడా అద్భుతమైన డైటే. చూద్దాం ఇది ఏంటో ఇప్పుడు నా డైట్ గొప్ప అని ఒకరి గురించే ఈ స్పార్కిల్ గురించి మనం గొడవపడాలి చూడు ఇంట్లో. ఇప్పుడు నాకు మాత్రం కొంచెం లైట్ అయినట్టుంది వెయిట్. ఆయనకు అక్కడ సెషన్ అయ్యేలోపు నేను చక్కగా ఇక్కడ పార్లర్ సర్వీసెస్ కూడా ఉంటాయని తెలుసు కదా, మంచి ఎంతకాలం అయింది. అంటే శ్రీవన్ అసలు టైం వేస్ట్ చేయదనమాట. నా సెషన్ అవుతుంటే నాకు చూడొచ్చు కదా సరదాగా. ఆ పక్కన నా ఎదురున్న కూర్చొని మంచిగా నెయిల్ పాలిష్ కూడా వేసేసుకుంది. మంచి నెయిల్ పాలిష్ కూడా పెట్టేసుకున్నాను, జెల్ నెయిల్ పాలిష్. ఏ సో ఎనీవేస్ ఐఎమ్ హ్యాపీ. సో మళ్ళీ నేను ఇంకా రెగ్యులర్ ఫామ్లోకి వచ్చేసినందుకు మీ విషెస్ ద్వారా మీ బ్లెస్సింగ్స్ ద్వారా నిజంగా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వినీలక్క. మళ్ళీ డైట్ చేసి ఇంకొన్ని కేజెస్ తగ్గి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఊపేస్తా చెయ్యి. ఈసారి వచ్చేస్తాను కదా, వచ్చేస్తా. వచ్చేస్తా. ఎస్ బాయ్.